హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగే ప్రతిరోజు ఉంటుంది కదా ఆడవాళ్ళకి పని. ముగ్గు వేయడమే ఫస్ట్ పని కదా, తర్వాతనే ఏ పనైనా చేస్తాం. నేను కూడా అంతే, ఫస్ట్ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తా. ఈరోజు ముగ్గే అది ఫస్ట్ స్టార్టింగ్ పెడుతున్నా. నిన్న ముగ్గు వీడియో తీయలేదనమాట. నేను ఎందుకంటే అమ్మకన్నే ముందు లేసేసిన, పనంతా చేసిన అనమాట. 5 గంటలకు లేసి కొంచెం వర్క్ ఉన్నింది నాకు. యూట్యూబ్ వర్క్ అనమాట. పెద్ద అఫీషియల్ వర్క్ లాగా చెప్తున్నా కదా. యూట్యూబ్లో చిన్న మిస్టేక్ జరిగింది నా వీడియోలో, అందుకని చెప్పేసి అది చూసుకుందామని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇంకా లైవ్ చేసి ఆ లైవ్కి వెళ్ళి ఈ లైవ్కి వెళ్ళి కొంచెం కళ్ళు నొప్పిగా ఉన్నాయని చెప్పి ఇంకా తెల్లవారాక చూసుకుందాంలే అనుకున్నా. 5ంటికి మెలకువ వచ్చింది. మనసులో ఏదన్నా పడిందంటే నిద్ర రాదు అసలు. టెన్షన్ ఉంటుంది, ఏమవుతుందో అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5ంటికి లేసి పని అయితే కంప్లీట్ చేసిన. 5:30కి అంతా హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా నాకు ఆ యూట్యూబ్ వర్క్ కొంచెము. ఆ తర్వాత నేనే ఇంకా వీడియో అంతా షూట్ చేసుకుంటా ఉన్నా. చూడండి నైట్ అయితే ఇట్లా ఉన్నింది. ఎందుకనంటే నైట్ అమ్మకు నాకు చిన్న డిష్యూమ్ అనమాట. ఎక్కువ మొబైల్ చూస్తున్నాను, అందుకే కళ్ళు నొస్తున్నాయని మా అమ్మ గొనుగుతూ ఉన్నింది. అందుకని చెప్పేసి ఇంకా నేను మాట్లాడలే, మా అమ్మతో అలిగింది. ఇంకా నైట్ అయితే మా అమ్మ కూడా సామాన్లు కడగాలి, అలానే పడేసి పడుకుందనమాట. నేను ఉదయాన్నే లేచి చూపిస్తా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ నైట్ సామాన్లు దోమలే అని చెప్పేసి నైట్ తిన్న తర్వాత అమ్మ అన్ని కడిగి పెట్టేసుకుంటుంది. కొన్ని మాత్రం ఉంటాయన్నమాట. అంటే అన్నం గిన్నెని కడగకూడదు అంటారంట. అందుకని చెప్పేసి అది మాత్రం పెడుతుందనమాట. అన్నీ క్లీన్ చేసుకుంటుంది. నేను పూజ గది ఎందుకు చూపిస్తున్నానంటే చాలా చిన్నగా ఉంది. దీపం వెలిగేటప్పుడు డోర్ వేయకూడదంట అని చెప్పింది మౌనిక అక్క. మా అమ్మకు కూడా తెలియదంట. పూజ చేసిన తర్వాత అందరూ ఇట్లా కట్టయినట్లా వేసేస్తారంట అని చెప్పిందనమాట. నేనైతే ఇంకా సామాన్లన్నీ కడిగేసిన, గ్యాస్ మొత్తం క్లీన్ చేసిన, కసువులన్నీ కొట్టేసిన. అమ్మ లేసేలోపు అమ్మ కూలైపోయింది. ఇంకా మొత్తం పనంతా చేసినా కదా. మా అమ్మని కాక పట్టాలంటే చాలా ఈజీ. ఎంత కోపం ఉన్నా కానీ అమ్మ టీ తాగుతావా, అమ్మ మజ్జిగ తాగుతావా అని అడుగుతా అనమాట. లేదంటే ఏదన్నా పని ఉంటే అమ్మకన్నా ముందు టకటకా చేసేస్తా. ఇంకంతే, మా అమ్మ కూల్ అయిపోతుంది, ఇంకా ఏమనదు. మా అమ్మ ఏదో పెద్ద శాడిస్ట్ అనుకోవాకండి. పిల్లలు మంచే కదా చెప్పేది. కళ్ళు నొస్తున్నాయంటే మా అమ్మ బాధపడుతుందనమాట. ఈ లైవ్ పెట్టమని చెప్పకపోయింటే బాగుండు, రమేష్ ఒప్పుకున్నాడు. లేదంటే అప్పుడు బాగున్నా, వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, నీ వరకు నువ్వు వీడియోలు తీసుకుంటా అని మా అమ్మ అభిప్రాయం అనమాట. ఏదైనా కష్టపడితేనే కదా వస్తుంది, ఊరికే ఏది రాదు కదా అని చెప్పేసి నేననమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా అమ్మ అయితే ఈరోజు ఇంకా ఏ టిఫిన్ చేయాలని చెప్పేసి, అమ్మకు నైట్ రొట్టె ఉన్నింది, నేను తినలేదనమాట నైటు. ఇంకా నాకు ఎట్లానా ఉందని చెప్పేసి ఎగ్గు కర్రీ చేసిన రోజు అనుకుంటా, ఆ రోజు తినలేదని ఇంకా మా అమ్మ నాకు నైట్ ఉన్న రొట్టె ఉంది, మీరు ఏదైనా చేసుకోండి అమ్మ అంటే, మా నాన్న రాగి సంగటి చేయండి, చాలా రోజులైంది ఈ మధ్య చెయ్యట్లేదు అని చెప్పాడనమాట. రాగి జావ కూడా ఈ మధ్య సరిగా చేయట్లేదు, టీనే తాగుతున్నారు. రాగి జావ తాగితే కొంచెం మోకాలు నొప్పులు అవన్నీ తగ్గుతాయని ఎవరో చెప్పినారంట. ఎవరో చెప్పినారు కాదు, నిజంగా ఎముకలకి బలం మనం రాగి జావ తాగితే కూడా. మాకు అవ్వట్లేదు ఈరోజు. మన రాగి సంగటి చేయమంటే ఉదయాన్నే చేస్తున్నా. అంత ఉదయాన్నే తింటారా రాగి సంగటి అని అనుకుంటారేమో. మాకైతే అలవాటు ఉంది, ఎప్పుడన్నా చేస్తుంది. నేనైతే ఎక్కువ తినను, మా తమ్ముడు కూడా అసలు తక్కువ తింటాడనమాట. నాకు ఏదన్నా కర్రీస్ కొంచెం బాగుంటే నేను కూడా కొంచెం తింటాను. మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే, ఎందుకంటే మా జేజీ చేసి పెట్టేది కాబట్టి మాకు రాగి సంగటి అలవాటే. పిల్లలకి ఇలాంటి మంచి ఫుడ్ అలవాటు చేయాలి, జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు నాకు తెలిసి అయితే. మా అమ్మ అయితే ఆడ వీడియో తీస్తాలే అని చెప్పేసి ఉదయాన్నే వీడియో తీస్తుంది. ఫ్రెష్ అప్ అయినామన్నమాట కొంచెం. ఇంకా మునక్కాయ కర్రీ చేస్తున్నా. ఎప్పుడు చేయలేదు మునక్కాయ కర్రీ నేను. అంటే ఎలా చేస్తారో తెలుసు, మా పిన్ని వాళ్ళు చేసేవాళ్ళు. మా అమ్మ కూడా చేస్తుంది మునక్కాయ కర్రీ. ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చేస్తుండే అంట, నేను తినేదాన్ని కాదంట. మా తమ్ముడు అంటారా ఇంకా అస్సలు తినడు ఏ కర్రీస్ కూడా. వాడు ఎర్రపప్పు మాత్రమే తింటాడు, పప్పుచారు ఎర్రపప్పు మాత్రమే తింటాడు. బీరకాయ కూర చేసినా బీరకాయ కూర దాంట్లో బీరకాయ ముక్కలు తినడు వాడు. మా తమ్ముడు అస్సలు తినడనమాట. నేనన్నా కొంచెం తింటా. మా అమ్మ అందుకని మానేసిందంట. చాలా కర్రీస్ మా అమ్మ మానేసింది మా వల్లనే. మేము తినడం లేదు అని చెప్పేసి. ఏం చేస్తుంది. ఇంకా మా నాన్న ఒక్కడు మా అమ్మ తినలేరు కదా అని చెప్పేసి మా అమ్మ చేయడమే మానేసింది. మేము ఏం తింటామో అదే చేస్తుంది. అందుకే మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మా ఇంట్లో పప్పు, రసము, సాంబారు, గోంగూర ఇవే ఉంటాయన్నమాట. కూరగాయలు కూడా ఎక్కువ తినము. బెండకాయ ఒక్కటే, మా తమ్ముడికి బెండకాయ ఇష్టమని బెండకాయ చేస్తుంది. నాకు ఇష్టం ఉండదు బెండకాయ, మట్టికాయ, నేను కూడా తినను. మనం ఏం తింటామో అదే చేస్తారు కదా మన ఇళ్ళల్లో. ఇంకా ఈసారి అయితే ఇంకా మునక్కాయ కర్రీ మొన్న చూస్తూ ఉంటే, మా మునక్కాయ కర్రీ ఇట్లా గుడ్లు అట్లా వేసుకొని చేసుకోవచ్చమ్మా అంటే, చేసుకోవచ్చమ్మా మీరు తినరనింది మా అమ్మ. అప్పటి వరకు తెలియదు నాకు, మేము తినడం మానేసినామనే చెయ్యట్లేదు మా అమ్మ అని చెప్పేసి. అడిగితే చేసుకుంటాం బాగుంటుంది, మీరు ఇద్దరు పిల్లలు తినకుండా ఉండే, అందుకని చెప్పి నేను చేయకుండా ఓన్లీ పప్పుచారు చేస్తూ ఉంటుంది, మునక్కాయలు వేసనింది. సరేమ్మా నువ్వు చెప్పు నేను చేస్తా అని చెప్పిన. నేనైతే ట్రై చేసినాను, చాలా బాగుండింది. మా తమ్ముడు అయితే బాగుంది, ఏమైంది కర్రీ ఇన్ని రోజులు ఎందుకు చేయలే అన్నాడు. మా నాన్న కూడా అదే అన్నాడు, ఎందుకు ఈ మధ్య మానేసినారు చేయడం లేదు, ఈ కూర బాగుంది కదా అన్నాడు అనమాట. అంత బాగా అనిపించింది నాకు.
ఎలా చేసుకున్నానో నా ప్రాసెస్ అయితే చెప్తాను నేను. నేనైతే ఫస్ట్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నా, 2 టమాటాలు తీసుకున్నా. చింతపండు పులుసు కూడా పోసుకొని చేసుకుంటారంట మా అమ్మ చెప్పింది. చింతపండు పులుసు నేను వద్దని చెప్పినా. నాకు ఎందుకో చింతపండు పులుసు నచ్చదు. టమాటాతో వేసి చేసుకుందామా అంటే టమాటాస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పిందనమాట. ఆడేదో కరెంట్ పోయింది. అందుకని నేను నవ్వుతా ఉన్నాను అనమాట. మనం ఏదైనా మొదలు పెడితే అంతే అని చెప్పేసి. టమాటాలు బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం, మునక్కాయ ముక్కలు అవన్నీ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి. నేను పెద్దగా కట్ చేసినా అని చెప్తున్నాను. నాకు తెలియదు కదా ఇలా కట్ చేయాలని చెప్పేసి. మా అమ్మ బయట బియ్యం చేస్తుందనమాట రాగి సంగటికి పెడదామని చెప్పేసి. నేను ఎంత లోపల కట్ చేసి పెట్టేసిన. మా అమ్మ చూసి అరిచింది, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మునక్కాయ ముక్కలు అంత పెద్దగా కాదని చెప్పిందనమాట. మనకు తెలియదు కదా, అంతే. ఒకసారి చేస్తే మళ్ళీసారి ఇంకా బాగా చేస్తాను నేను. మునక్కాయల్లో కూడా అది కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలంట. కొంచెం మునక్కాయలు చప్పగా లేకుండా బాగుంటాయని చెప్పింది మా అమ్మ అయితే నాకు. మీరు కూడా ఇట్లనే మునక్కాయలలో ఉప్పు వేసుకుంటారా, వేసుకోరా, నార్మల్గా వేస్తారా అన్నది కామెంట్ చేయండి. అక్కడ రాగి సంగట్లో కూడా ఉప్పు వేసిన నేను. ఎర్లీ మార్నింగ్ రాగి సంగటి చాలా తక్కువ తింటారు. మధ్యాహ్నం మాత్రమే తింటారు మా బావ సైడ్ వాళ్ళైతే. మా అమ్మ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మా జేజి చేస్తూ ఉండే అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాం కదా, ఉదయాన్నే చేస్తుంది, మధ్యాహ్నం అన్నం చేసుకుంటారు. మొత్తానికైతే రాగి సంగటి బాగా ఉడికిపోయింది. 1కి 6 వాటర్ మనం వెంటనే పెట్టేసుకోవాలి పొయ్యి మీద, టైం లేదు అన్నప్పుడు 1కి 6 వాటర్ పోస్తుంది మా అమ్మ. బాగా 2, 3 గంటలు నానబెట్టే పాటైతే 1కి 5 వాటర్ పోసుకుంటుందంట. నేను కూడా అంతే చేస్తాను. నేను మొన్న తెలియక చాలాసేపు నానబెట్టి 1కి 6 పోసిన. అందుకే చాలా ఏమంటారు, ముద్దలాగా రాలేదనమాట. ఈసారి బాగుండింది సంగటి. ఎందుకంటే మా అమ్మ చేసింది కదా, పక్క నుండి చేసింది కాబట్టి మా అమ్మ బాగానే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మునక్కాయ ముక్కలన్నీ కలిపెట్టేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు అసలైన ఘట్టం అనమాట. ఆ కూర పొయ్యి మీద పెట్టిన తర్వాత కొబ్బరి వేసుకుంటాం కదా, వెల్లుల్లిపాయలు మిక్సీకి. కరెంటు పోయింది. ఖతం. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా వస్తుంది 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 అని చెప్పి కరెంట్ అయితే అస్సలు రాలేదు. అంతే, టైం బ్యాడ్ ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. నా టైం అయితే ఎప్పుడు బ్యాడే, ఎప్పుడు గుడ్ ఉండదు. చూడండి, రోలు కూడా లేదు మాకు రోలు నార్మల్గా ఉంది కానీ ఇలాంటి ఇళ్ళల్లో రోలు పెడితే మనల్ని రోట్లో వేసి దంచుతారని మా అమ్మ తీసుకురాలేదనమాట. మా ఓన్ హౌస్లోనే ఉండింది. మా అమ్మ వచ్చి వీడియో తీస్తూ ఉందనమాట. అది చిన్నది. మా అమ్మ ఆకు ఒక్క దంచుకునే దానికి, లేదంటే ఎల్లుల్లిపాయలు దంచేస్తుంది కదా. పోమా పో, నువ్వు వీడియో తీయక, నీ కింద కూర్చొని దంచుతా ఉంటే వీడియో తీస్తున్నావా పొమ్మంటున్నా. మా అమ్మ చూపించుకుంటే ఎట్లా చూపించాలి కదా పాపం, ఇంత కష్టపడి దంచుతున్నావు కదా అని చెప్పి మా అమ్మ నవ్వుతూ ఉందనమాట. చూడు, అవి మొత్తం బయట పడుతున్నాయి, నాకు కోపం వస్తుందంట. అవునా, అంత చిన్న రోల్లో ఎట్లా దంచుతాం చెప్పండి. అది అట్లుంటుంది నా టైం. మొత్తానికి అయితే కొంచెం కొబ్బరి, కొంచెం ఎల్లుల్లిపాయలు దంచి కూరలో అయితే వేసేసుకున్నాను. మీరు కొబ్బరి వేసుకోరు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ కొబ్బరి వేసే టాస్క్ అయితే కొంచెం కష్టమే. కొబ్బరి ఎందుకు వేస్తారక్క మీరు అడిగారు. కొంచెం టేస్ట్ ఉంటుంది వేరేగా, కొంచెం థిక్నెస్ కూడా ఉంటుంది అని చెప్పేసి కొబ్బరి పౌడర్ వేస్తారంట. నాకు మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్, నాకు కూడా తెలీదు. తర్వాత ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు, ఎందుకంటే కాస్ట్ భయంకరంగా ఉందంట. 10 రూపాయలకి కొత్తిమీర అడిగితే చిన్నగా ఒక కట్ట ఇస్తున్నారంట. మా అమ్మ అందుకే తేవట్లేదు. మొత్తానికైతే మా రాగి సంగటి మునక్కాయ కూర రెడీ అయిపోయింది. గుడ్లు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందంట. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సో మచ్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే అస్సలు మర్చిపోమాకండి.